పూరి జగన్నాథుడి ఆలయంలో దైవ సంపద బయటపడే సమయం ఆసన్నమైంది. మరో 2 గంటల్లో రత్న భాండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం పూరి జగన్నాథుడి సంపదను బయటకు తీయబోతుంది. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం పూరి జగన్నాథుడి సంపదను బయటకు తీసేందుకు సిద్దమవగా జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల బృందం ఇందులో పాల్గొనబోతుంది. పూరి జగన్నాథ్ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర, స్వర్ణ, రత్న ఆభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం చాంబర్లో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. ఇక లోపలి భాగంలో వెలకట్టలేనంత సంపద ఉందంటారు. పూరి రాజుకి లొంగిపోయిన రాజుల వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయనే టాక్ ఉంది. అయితే దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. రత్న భాండాగారంలోని ఆభరణాలకు సంబంధించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి కలెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో విడుదలైంది. ఆ సమయంలో భాండాగారంలో బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, అలాగే పలు వస్త్రాలు లభించాయి. ఆ తర్వాత 1978లో చివరిగా రత్న భాండాగారం లెక్కలు బయటపడ్డాయి. అయితే 1978లో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. ఇక 1982, 1985లో మరోసారి భాండాగారం తెరుచుకోగా అప్పటి లెక్కలను వెల్లడించలేదు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి అనంత సంపద గురించి నేల మాలికలు తెరవడం గురించి యావత్ ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠకు గురైంది. నాగబంధం వేసిన 6వ గది చుట్టూ చిత్ర విచిత్రమైన ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు కూడా జగన్నాథ రత్న భాండాగారం విషయంలో అలాంటి ప్రచారమే జరుగుతుంది. రత్న భాండాగారంలో ఏముంది? భాండాగారంలో రహస్యంగా దాచిన సంపద బయటకు వస్తుందా? లోనికి వెళ్లడం అంత సులభమా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. జగన్నాథ రహస్యం ఛేదించాలంటే నాగబంధాలు వేసిన తలుపులు ఎలా తెరుస్తారని ఆసక్తి అందరిలో నెలకొంది. నాగబంధం వేసి ఉన్న తలుపులను బద్దలు కొట్టి లోపలికి ఎలా వెళ్తారని లోకమంతా ఎదురు చూస్తుంది. విషపూరిత సర్పాలు, కింగ్ కోబ్రాలు భాండాగారంలో ఉన్నాయంటూ పూరి జగన్నాథ ఆలయ సంపద గురించి రాసిన పురాణాలు, కథలలో ఉన్నాయి. ఇక 1985లో వెళ్లిన వారు మాత్రం పాములేవి కనిపించలేదని చెప్పారు. అయితే పూరి జగన్నాథ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు కింద ఆలయ సుందరీకరణ పనులు చేపడుతున్న క్రమంలోనే ఆలయ పరిసరాల్లో పాములు కనిపించాయంటున్నారు అధికారులు. అయితే పురాతన ఆలయం కావడంతో చాలా చోట్ల చిన్న చిన్న రంధ్రాలు, పగుళ్లు గుర్తించారు. ఈ రంధ్రాల ద్వారా పాములు రత్న భండార్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకే రత్న భండార్ తెరిచే సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.